రుజువులు కావాలి, సాక్ష్యాలు కావాలి అని మన భారత సైన్యం పరాక్రమాన్ని శంకించిన వాళ్ళందరికీ ఇప్పుడు సమాధానం మన శత్రువు నోటి నుండే వచ్చింది. ఇది సామాన్యమైన రుజువు కాదు. ప్రపంచం ముందు పాకిస్తాన్ పరువును, మన దేశంలోని ప్రతిపక్షాల అబద్ధాలను బట్టబయలు చేసిన ఒక చారిత్రాత్మక సాక్ష్యం. పహల్గాం దాడి తర్వాత భారతదేశం ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ మరియు పీఓకేలోని 9 ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడులు చేసింది. జైషే మహమ్మద్, లష్కరే తోయిబా లాంటి ఉగ్రవాద సంస్థల గుండెకాయ లాంటి నెట్వర్కులను మన సైన్యం చిన్నాభిన్నం చేసింది. అయితే ఎప్పటిలాగే పాకిస్తాన్ ఈ దాడుల గురించి అబద్ధాలు ప్రచారం చేసింది. కానీ ఇప్పుడు సాక్షాత్తు జైషే మహమ్మద్ టాప్ కమాండర్ మసూద్ ఇలియాస్ కశ్మీరీ ఏడుస్తూ బహావల్పూర్పై భారత సైన్యం జరిపిన క్షిపణి దాడిలో ఉగ్రవాద నాయకుడు మసూద్ అజర్ కుటుంబంలోని దాదాపు 10 మంది సభ్యులు ముక్కలు ముక్కలుగా చెల్లాచెదురయ్యారని స్వయంగా నిజం ఒప్పుకున్నాడు. 7 मई को बहावलपुर के अंदर मौलाना मसूद अजहर की फैमिली के लोग बहने और बेटे और बच्चे रेजा रेजा हो गए, टुकड़ों में तकसीम हो गए. ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే, మన సైన్యం పరాక్రమం చూపిన ప్రతిసారి ప్రూఫ్ ఏది, సాక్ష్యమేది అని అడిగిన కాంగ్రెస్ నాయకులకు ఈ వీడియో ఒక చెంపపెట్టు లాంటిది. ఉగ్రవాదులే స్వయంగా తమ నష్టాన్ని ఒప్పుకుని ఏడుస్తుంటే కాంగ్రెస్ పార్టీకి ఇంకేమైనా రుజువులు కావాలా? మన సైన్యం శక్తిని అనుమానించే వాళ్ళ గురించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో గట్టిగా చెప్పండి. ఈ నిజాన్ని ప్రతి భారతీయుడికి చేరవేయడానికి ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. జై హింద్.